నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గార్లపాటి మద్దిలేటి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు నామినేషన్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా మమ్మల్ని గెలిపిస్తే డోన్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, గతంలో కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నాయకులు ఉన్ని గొర్ల జనార్దన్, సుబ్బు యాదవ్, పులి శేఖర్, నక్కి శ్రీకాంత్, తెలుగు విజయ్ కుమార్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు ఒకసారి అవకాశం ఏంటి, అభివృద్ధి అంటే ఏంటో నిరూపిస్తాం. అదేవిధంగా నిరుద్యోగం ఎలా రూపుమాపాలో, నిరుద్యోగానికి సంబంధించినటువంటి వాటిపైన, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన అంశాలపైన సంపూర్ణ అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మా ఎంపీ అభ్యర్థి కానీ నేను కానీ విద్యార్థి సంఘంలోని విద్యార్థి దశ నుంచి పోరాటం చేసి ప్రజా సమస్యల కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తులం. ఈరోజు మీలాగా గెలిచిన వెంటనే ఏసీలలో లేకుంటే ఇంకో బంగ్లాల్లో ఉండే వాళ్ళం కాదు. మేము సామాన్యంగా ఎక్కడైనా నడిచి ప్రజా సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి పోరాటం చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులం మేము. మమ్మల్ని ఆశీర్వదించండి, ఒకసారి మా వైపు చూడండి. ప్రజలందరూ కూడా ఒక సామాన్యులకి అవకాశం ఇచ్చిన టికెట్ వీళ్ళని గెలిపించడానికి ఎందుకు మీరు ఆలోచించకూడదు? అధిక శాతం ఓట్లు ఉన్నది ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. మరి రాజకీయం చేస్తున్నది, రాజ్యాధికారం చేపడుతున్నది ఎవరు? ఒక ధనవంతులైనటువంటి అగ్రవర్ణాలు కావచ్చు. కొంతమంది అగ్రవర్ణాలు మంచిగా ఉంటారు, పలుకు కొంతమంది పైన కూర్చుంటుంది, అంతా కూడా అగ్రవర్ణాలు. మరి ఇలాంటి సందర్భంలో మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి నాయకులు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. మనం ఎందుకు ఒకసారి ఆలోచించకూడదు? మన వాళ్ళని గెలిపించుకోవడం. కర్నూలు హైకోర్టు రాజధాని, ఇదిగో ఈ గట్టు మీద అదిగో ఆ గట్టు మీద అని చెప్పి ఒక శిలాపలకాలు వేసి రాయలసీమ వాసులను ద్రోహం చేయలేదా? ఇదే 2014 ఎమ్మెల్యే ఉన్నాడు. నేనే పోరాటం చేస్తున్నా రాజధాని కోసం. ఒక్కరోజు ర్యాలీలో పాల్గొని ఒకరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానులు చెప్పడంతో రాయలసీమ వాసులు అందరినీ కూడా మోసం చేసినారు. కనీసం హైకోర్టు కాదు కదా, హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెట్టలేదు బుగ్గన రాజేంద్రనాథ్. మరి ఇలాంటి వాళ్ళు అభివృద్ధి చేసేది రాయలసీమ ప్రాంతాన్ని. శ్రీబాబు ఒప్పందం ప్రకారం కట్టుబడి ఉన్నాం. రేపు మాకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే శ్రీబాబు ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు పెట్టాలనో హైకోర్టు కోసం నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నాకు జనరల్లో ఈరోజు ఎంపీ అభ్యర్థులు ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే. మళ్ళీ ఈరోజు బీజేపీ నెట్వర్క్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఉన్నటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు గారు శబరమ్మ గారు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎందుకు బీజేపీ నుంచి 2 రోజుల ముందు రాజీనామా చేసి టీడీపీలో చేరి ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు ఉండి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఉండి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. నిజంగా మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నా ఈ ప్రాంతానికి ఏమన్నా తీసుకొచ్చారా? ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? నరేంద్ర మోడీ ఏమన్నా ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి చేసినాడా? ఒక సాగునీటి ప్రాజెక్ట్ ఏమైనా కట్టినాడా? మరి ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతున్నారు వీళ్ళు? శివరమ్మ గారిని అడుగుతున్నా. మరి నెట్వర్క్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, మరి ఈరోజు బీజేపీ నుంచి పోటీ చేస్తే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఓట్లేదని చెప్పి ఒక నినాదంతో ఈరోజు టీడీపీ నుంచి ఈరోజు పోటీ చేయబోతున్నారు. మరి వారికి ఓట్లేస్తారా? రోజుకొక పార్టీ, పూటకొక కండుగా కప్పున్న వ్యక్తులకు ఓట్లేస్తారా? లేదు నిజాయితీగా ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి యొక్క ఆశయాలను, ఏదైతే వైఎస్ రాజశేఖర యొక్క ఆశయాలను, ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలనుకుంటున్నారో, అదే శర్మిలమ్మ గారు ఏదైతే ఇక్కడ రాజశేఖర రెడ్డి పరిపాలన తీసుకురావాలనుకుంటున్నారో ఆలోచన చేసి ఓటేయండి. వారికి నిజంగా మేము నిజాయితీగా కష్టకాలంలో కాంగ్రెస్ కండువా వేసుకొని జెండా పట్టేవాళ్ళు లేకున్నా కానీ మా యొక్క లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం కోసం మేము పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ పచ్చ ఉండాలని ఎన్నడూ ఆలోచన చేయలేదు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకి ఇక్కడ ఉల్లి పండితే కోట్లు సంపాదించేటువంటి రైతులు ఉండేవాళ్ళు. ఈరోజు కూటికి లేని రైతులు ఉన్నారు. కొచ్చెరు, గోచెనపల్లి, చింతలపేట ఇలా కొన్ని ప్రదేశాల్లో. ఎందుకు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ కానీ వైసీపీ కానీ
ఎన్నడూ కూడా వారికి ఉల్లిగడ్డ రైతులకి సరైనటువంటి రేటు ఇవ్వలేదు. ఏమన్నంటే ధర లేనప్పుడు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మిగులు పంట ఉంటే వీళ్ళకి సర్ప్లస్ ఏది, సప్లై ఏది, డిమాండ్ ఏదో అసలు ఎకనామిక్ పదాలే తెలియవు, వాటిని ఎట్లా చేయాలని కూడా తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎకనామిక్గా బాగా ఉండింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎక్కడ కూడా రైతులు ఏ ఇబ్బంది పడొద్దు, ఆ యొక్క పంటని ఎలా సప్లై చేయాలి, ఎలా రైతులకి నష్టం చేకూర్చకుండా బాగుపరచాలి, వినియోగదారులను కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి చూసినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా ఫ్యాక్టరీలో అరటి రైతులు ఉన్నారు, టమోటా రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ఇక్కడే పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడి నుంచి మా అధ్యక్షులను కూడా జిల్లా అధ్యక్షుల్ని ఎంపీ గారిని కాబోయే ఎంపీ ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తున్నాడు, ఎంపీ గారిని మరి ఎమ్మెల్యే గారిని కూడా మేము కూడా తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా మన అధిష్టానాన్ని కూడా తెలియపరచండి. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి ధరలు లేనప్పుడు ఎక్స్పోర్ట్ చేయండి, ధరలు ఉన్నప్పుడు ధరలు కల్పించి వినియోగదారులకి మరి రైతులకి సమపాలుగా నడపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రజలకైనా తెలియపరచండి. ఇవన్నీ ప్రతిపక్ష రెండు దోపిడీ చేసే వాళ్ళే కాబట్టి గుర్తుపెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అయినటువంటి లక్ష్మణస్వామి గారికి ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ని కోరుతున్నాను. అదేవిధంగా మన డోన్ నియోజకవర్గం నుంచి డాక్టర్ గార్లపాటి మంత్రి గారు ఎమ్మెల్యేగా వేస్తారు. ఆయన కూడా మీ యొక్క ఓటు వేసి అఖండ మెజార్టీతో ఇద్దరిని గెలిపించి ఈ యువకుల్ని ఒకరిని అసెంబ్లీలో ఒకరిని పార్లమెంట్లో కూర్చోబెడతామని చెప్పి మరొకసారి సవినయంగా కోరుతున్నాను.